భారీ వర్షాలకు కేరళలోని వాయనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద కొండచర్యలు విరిగిపడి 5గురు చనిపోయారు. మల్లపురం వాయనాడ్ జిల్లాలను కలిపే సొరంగ మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న మీనాక్షి వంతెన సమీపంలో జరిగింది ప్రమాదం. శిథిలాల కింద చిక్కుపోయిన మరికొంతమంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫైర్, పోలీస్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాల రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నాయి. ప్రమాదం నేపథ్యంలో జిల్లా మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం విడి సతీశన్ సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. కేరళలో పరిస్థితి అయితే ఒకసారి దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలైతే బీభత్సం సృష్టిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళం వరకు అన్ని రాష్ట్రాల్లో కూడా కుండపోతగా వానలు పడుతున్నాయి. మహారాష్ట్రలో ఒక్క రోజులో 13 మంది చనిపోగా గుజరాత్లో 2 రోజుల్లో 5గురు చనిపోయారు. కేరళ వాయనాడ్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడి 5గురు మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుపోయారు. రానున్న రోజుల్లో మరింత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి విచిత్రంగా కనిపిస్తోంది. ఇదిగో వర్షం పడుతుంది అన్నట్టుగానే వాతావరణం ఉన్నప్పటికీ అది విపరీతమైన గాలులతో ఆ వర్షం మరి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇటు మహారాష్ట్రను కూడా భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముంబై, పుణే, తలేగాం, దబాడే వంటి ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి. ఎడతెగని వర్షాలతో ముంబై జల దిగ్బంధమైంది. 3 వైపులా కూడా నీళ్లుండే నగరం 4 వైపు సంబంధాలు తెగిపోవడంతో ద్వీపంలా మారింది. ముంబై, పుణే, ముంబై అహ్మదాబాద్, ముంబై కొంకణ్ రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా 24 గంటల వ్యవధిలో మహారాష్ట్రలో 13 మంది చనిపోయారు. భారీ వర్షాలతో మహారాష్ట్రలోని భీవండిలో రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయాయి. రహదారులపై పెద్ద పెద్ద గోతుల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో స్పైడర్ మ్యాన్ వేషధారణతో వచ్చిన షాదాబ్ అనే యువకుడు ప్రజలకు సాయం చేశాడు. ఫ్రెండ్లీ స్పైడర్ మ్యాన్ పేరుతో వాహనదారులు ప్రమాదాలకు గురి కాకుండా చర్యలు చేపట్టాడు. ప్రభుత్వం తన పని తాను చేయకపోవటం వల్లే తాను పని చేయాల్సి వస్తోందని చెబుతున్నాడు షాబాద్. గుజరాత్లోని సూరత్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కమ్రేజ్ తాలూకాలో 10 గంటల వ్యవధిలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సూరత్ జిల్లాలో 2 రోజుల్లో 5గురు చనిపోయారు. సూరత్ సిటీ వ్యాప్తంగా వందలాది ఇళ్లు నీట మునిగాయి. విలువైన సామాగ్రి నీటిలో కొట్టుకుపోయాయి. 2000 మందికి పైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించాయి. దోడా జిల్లాలోని తాత్రి సిటీలో అనేక ఇళ్లు, దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. దోడా కిష్వార్ జిల్లాలో గత 2 రోజుల్లో 3 సార్లు ఆకస్మిక వరదలు వచ్చాయి. కొండచర్యలు, బండరాళ్లు దొర్లిపట్టడంతో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. అనేక వాహనాలు మట్టిలో కూరుకుపోయాయి. ఆకస్మిక వరదలకు అనేక వాహనాలు చినాబ్ నదిలో కొట్టుకుపోయాయి. లుకింగ్ అట్ నేషనల్ క్యాపిటల్, దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని వద్ద షిఫ్రా నది పొంగి ప్రవహిస్తోంది. రామ్ఘాట్ వద్ద పలు ఆలయాలతో పాటు దుకాణాల్లోకి కూడా నీళ్లు చేరింది. ఉత్తరప్రదేశ్లోని మధురలో భారీ వర్షం కురిసింది. రోడ్లపై భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఢిల్లీ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా రానున్న రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, కేరళం సహా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఋతుపవనాలు తీవ్ర రూపం దాల్చడంతో ముంచుకొస్తున్న వరద ముప్పు దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.